హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ధ్రువ్ 64 భారతదేశపు మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్. అసలు ఈ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి? ఇండియా ఎందుకు ఓన్ గా మైక్రో ప్రాసెసర్ ని తయారు చేయాలనుకుంటుంది? ఈ ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ అనేది ఏ విధంగా మన ఇండియాకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది? అసలు ఎందుకు ఈ ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ ని తయారు చేయడానికి RISC-V ఆర్కిటెక్చర్ ని యూజ్ చేస్తుంది? అసలు ఈ RISC ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అసలు ఎందుకు మన ఇండియాలో ఇంత లేట్ గా మైక్రో ప్రాసెసర్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు? ఎందుకు ఈ మైక్రో ప్రాసెసర్స్ ని తయారు చేయడానికి కష్టం అవుతుంది? ఎందుకు ముందే మన దేశం ప్రాసెసర్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేయలేదు? ఇలా ప్రతి విషయం కూడా ఈ మైక్రో ప్రాసెసర్స్ గురించి మరియు ఇప్పుడు మన దేశంలో డిజైన్ చేసిన ధ్రువ్ 64 గురించి, ఫ్యూచర్ లో తయారు చేయబోతున్న ప్రాసెసర్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. అసలు ఈ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి? మైక్రో ప్రాసెసర్ అంటే ఒక కంప్యూటర్ బ్రెయిన్. ఇది స్మాల్ ఎలక్ట్రానిక్ చిప్ ఐసి. ఇది డేటాని ప్రాసెసింగ్ చేస్తుంది మరియు మనం ఏదైనా పని చెప్తే చేస్తుంది. మరియు ఇది 3 మెయిన్ ఫంక్షన్స్ మీద వర్క్ అవుతుంది. మొదటిది ఫీచ్, రెండోది డీకోడ్, మూడోది ఎగ్జిక్యూట్. మొదటిది ఫీచ్ అంటే మెమొరీ నుంచి డేటాను కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ తీసుకుంటుంది. ఉదాహరణకి మనం ఒక యాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. యాప్ మీద ప్రెస్ చేయగానే మన ఫోన్లో కానీ పీసీలో కానీ మెమొరీ వెంటనే దానికి రియాక్ట్ అవుతుంది. దాన్ని ఈ మైక్రో ప్రాసెసర్ కి పంపుతుంది. ఇక్కడ ఈ మైక్రో ప్రాసెసర్ అనేది దాన్ని డీకోడ్ చేస్తుంది. అంటే మనం ఏ యాప్ అయితే నొక్కామో ఆ యాప్ ని ఓపెన్ చేయాలని అర్థం చేసుకుంటది. ఇక ఫైనల్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది అర్థం చేసుకొని దాన్ని వెంటనే ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తుంది. ఇలా ఈ మైక్రో ప్రాసెసర్ అనేది వర్క్ అవుతుంది. దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనం హ్యూమన్స్, మన బ్రెయిన్ అనేది మైక్రో ప్రాసెసర్. ఉదాహరణకు మనం 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం. మన కళ్ళ ముందు ఆ 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి, 5+3. ఆ నెంబర్స్ని వెంటనే బ్రెయిన్కి పంపుతుంది. మన బ్రెయిన్లో దాన్ని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయాలని 5+3 8 అని ఆ సిగ్నల్ని మన చేతులకి కానీ మౌత్కి కానీ పంపిస్తుంది. ఇలానే మైక్రో ప్రాసెసర్ కూడా వర్క్ అవుతుంది. ఇకపోతే మన భారతదేశంలో డిజైన్ చేసిన ధ్రువ్ 64, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ధ్రువ్ 64 అనేది డిజైన్ చేసింది CDAC అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటర్ అండర్ మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ధ్రువ్ 64 ప్రాసెసర్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్తో డిజైన్ చేయడం జరిగింది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 1 GHz 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్. ఇది RISC-V ఆర్కిటెక్చర్ మీద డిజైన్ చేశారు. అసలు ఈ 1 GHz ఏంటి, 64-బిట్ డ్యూయల్ కోర్స్ ఏంటి, అండ్ ఈ RISC-V ఆర్కిటెక్చర్ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. మరియు ఇది మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఏ రంగాల్లో ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకుందాం. అసలు ఈ మైక్రో ప్రాసెసర్స్ అనేవి మనం చాలా చోట్లలో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మొబైల్ ఫోన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం, కంప్యూటర్స్లో యూజ్ చేస్తున్నాము, హోమ్ ఆటోమేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము, ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ అప్లికేషన్ని బట్టి మనం మన మైక్రో ప్రాసెసర్ అనేది డిజైన్ చేసుకుంటూ ఉంటాము. అంటే ఫోన్లలో ఒక రకమైన ప్రాసెసర్స్ ఉంటాయి, సిపియూలో ఒక రకమైన ప్రాసెసర్స్ ఉంటాయి, హోమ్ ఆటోమేషన్స్లో ఒక రకమైన ప్రాసెసర్స్ ఉంటాయి, మరియు ఇండస్ట్రీస్లో ఇంకో రకమైన ప్రాసెసర్స్ ఉంటాయి. ఇలా అప్లికేషన్కి తగ్గట్లు మనం ప్రాసెసర్ అనేది డిజైన్ చేసుకుంటూ ఉంటాము. మన ఇండియన్స్ డిజైన్ చేసింది చూసుకుంటే RISC-V ఆర్కిటెక్చర్ అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ 5. అంటే ఇప్పుడు మనం వాడే ప్రాసెసర్స్ చూసుకుంటే మన మొబైల్స్లో ఎక్కువగా ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అని, మీడియాటెక్ ప్రాసెసర్స్ అని చూస్తూ ఉంటాము. మరియు పీసీల్లో చూసుకుంటే AMD, Ryzen, ఇంటెల్ ప్రాసెసర్ చూస్తూ ఉంటాము. ఈ కంప్యూటర్స్లో చూసుకుంటే AMD, ఇంటెల్ 2 ప్రాసెసర్స్ ఉన్నాయి. అవి x86 అనే ఆర్కిటెక్చర్ మీద డిజైన్ చేయబడ్డాయి. అంటే ఈ x86 ఆర్కిటెక్చర్ అనేది వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్నది. అది వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. ఆ బ్లూ ప్రింట్ అనేది ఎవరికి ఇవ్వరు, ఇంకొకళ్ళు డిజైన్ చేసుకోవడానికి అవ్వదు, దాన్ని కంట్రోల్ చేయడానికి అవ్వదు. ఎవరికైనా కావాలి అంటే లైసెన్స్డ్తోనే ఇస్తారు. అసలు ఈ x86 అనేది మొదటగా ఓన్ చేసింది ఇంటెల్. వాళ్ళు ఈ x86 ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేసుకున్నారు. ఆ తర్వాత AMD వాళ్ళు కూడా అందులో షేర్ తీసుకున్నారు. ఇకపోతే ఫోన్లో ఉన్న ప్రాసెసర్స్, మన ఫోన్లో చూసుకుంటే ఎక్కువగా స్నాప్డ్రాగన్ మరియు మీడియాటెక్ ప్రాసెసర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము.
ఇవి ఏఆర్ఎం అనే ఆర్కిటెక్చర్ మీద డిజైన్ చేశారు. ఏఆర్ఎం అంటే అడ్వాన్స్డ్ రిస్క్ మెషిన్. ఇది కూడా ఆర్ఐఎస్సిలో ఒక పార్టీ. కాకపోతే ఈ ఏఆర్ఎం అనే ఆర్కిటెక్చర్ అనేది ఏఆర్ఎం అనే కంపెనీ మాత్రమే ఓన్ చేసుకుంది. అంటే వాళ్ళే డిజైన్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వరు. అవి కూడా లైసెన్స్డే ఉంటాయి. అంటే ఆ ఆర్కిటెక్చర్ని లైసెన్స్ మనీ పే చేసి ఈ క్వాల్కమ్ వాళ్ళు, మీడియాటెక్ ప్రాసెసర్స్ వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఇకపోతే ఆర్ఐఎస్సి 5 ఇందాకే అనుకున్నాం. ఆర్ఐఎస్సి అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఈ ఆర్ఐఎస్సి ఆర్కిటెక్చర్ అనేది ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్. అంటే మనం ఇందాకలే అనుకున్నాము, ఇంటెల్, ఏఎండి, క్వాల్కమ్, స్నాప్డ్రాగన్స్ వాళ్ళు యూస్ చేసే ఆర్కిటెక్చర్లు చూసుకుంటే x86 ఏఆర్ఎం ఆర్కిటెక్చర్స్. అవి ఓపెన్గా ఎక్కడా దొరికేవి కావు. లైసెన్స్డ్, మనీ పే చేయాలి యూస్ చేసుకోవాలంటే. ఎక్కడైనా రీసెర్చ్కి యూస్ చేసుకోవాలి అన్నా కానీ, ఇన్స్టిట్యూట్లో యూస్ చేసుకోవాలన్నా కానీ లైసెన్స్కి మనీ పే చేయాల్సి వచ్చేది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డేవిడ్ పీటర్సన్ అనే కంప్యూటర్ సైంటిస్టు ఈ ఆర్ఐఎస్సి 5 ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేశాడు. ఇది ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్. ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఎవరైనా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. దాంట్లో మన ఇష్టం వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ బ్లూ ప్రింట్ అనేది ఓపెన్గా ఉంటుంది, ఎవరైనా యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది. అందుకనే మన ఇండియా ఈ ఓపెన్ సోర్స్ ఆర్ఐఎస్సి ఆర్కిటెక్చర్ని తీసుకున్నారు. ఈ ఆర్ఐఎస్సి 5 అంటే 5th జనరేషన్. ఈ ఆర్ఐఎస్సి ఆర్కిటెక్చర్ తీసుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మన సిపియూలో యూస్ చేసే x86 ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, ఫోన్లలో చూసుకుంటే ఏఆర్ఎం ఆర్కిటెక్చర్ కావచ్చు, అవన్నీ మనం కంట్రోల్ చేయడానికి అవ్వదు. వాళ్ళు ప్యాక్ చేసి మనకిస్తే మనం యూస్ చేసుకోవడమే. మన కంప్యూటర్లో చూసుకున్నా కానీ ఆ సిపియూని తెచ్చి మనం యూస్ చేసుకోవడం వాటికే కానీ దాన్ని మనం మాడిఫై చేసే విధంగా ఏమి ఉండదు. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ చేసే విధంగా ఏమి ఉండదు. ఫోన్లలో కూడా అంతే. కానీ ఈ ఆర్ఐఎస్సి ఆర్కిటెక్చర్కి వస్తే ఇది చాలా డిఫరెంట్. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంటర్నల్గా మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు. అంటే దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు, కొన్ని ఆపరేషన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఒక సిపియూలో ఉండాల్సినవి అర్థమెటిక్ లాజిక్ ఆపరేషన్స్, అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను అలాంటి ఆపరేషన్స్. ఇంకా డేటాని మెమొరీ నుంచి రీడ్ చేయటం, డేటాని మెమొరీ నుంచి వ్రాయటం, అంటే లోడ్ ఇన్స్ట్రక్షన్స్, స్టోర్ ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి. ఇంకా బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, డెసిషన్ మేకింగ్, లాజికల్ ఆపరేషన్స్, ఇలా ఇవన్నీ సిపియూలో ఉంటాయి. ఈ ఆర్ఐఎస్సి ఆర్కిటెక్చర్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం కంట్రోల్ చేయొచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని అప్లికేషన్స్ దగ్గర ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ యూజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ చేంజ్ చేసుకోవడం వల్ల మనకేమి లాభం ఉంటుంది అంటే దాని పర్ఫార్మెన్స్ మంచిగా ఉండటం కానీ, మనం ఎక్కడైతే అప్లికేషన్ దగ్గర యూస్ చేస్తున్నామో ఆ వర్క్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవటం కానీ, పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగా అవ్వటం కానీ, ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని మనం సపరేట్గా కోడ్ని రాసి మనం అందులో ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే మనం ఆర్డినో యూనో బోర్డు చూసే ఉంటాము. దాంట్లో మనం మన ఇష్టం వచ్చిన కోడ్ డంప్ చేసి ఒక పనిని చేయమని కోడ్ని డంప్ చేస్తూ ఉంటాం. అలాగే దీంట్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. దానివల్ల ఆ ప్రాసెసర్ అనేది పవర్ ఎఫిషియెంట్ అవుతుంది, మంచిగా వర్క్ అవుతుంది, అవసరం లేని ఇన్స్ట్రక్షన్స్ని తీసేయచ్చు. ఇలా ఈ ఆర్ఐఎస్సి ఆర్కిటెక్చర్ అనేది మనకి చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే ఈ ధ్రువ్ 64 1 GHz క్లాక్ స్పీడ్ మీద డిజైన్ చేశారు. ఈ 1 GHz అంటే 1 బిలియన్ క్లాక్ సైకిల్స్ పర్ సెకండ్. ఈ క్లాక్ సైకిల్స్ అంటే ఈ ప్రాసెసర్ హార్ట్ బీట్ అనే చెప్పుకోవాలి. ఒక్క సెకండ్కి 1 బిలియన్ సైకిల్స్ అనేవి ఈ ప్రాసెసర్లో రన్ అవుతాయి. అంటే మన హ్యూమన్ హార్ట్ బీట్ చూసుకుంటే 70 బీట్స్ పర్ మినిట్. కానీ ఈ ప్రాసెసర్ హార్ట్ బీట్ చూసుకుంటే 1 బిలియన్ టైమ్స్ అనేది అది వర్క్ అవుతూ ఉంటుంది. ఇకపోతే 64 బిట్ అంటే ఒకేసారి 64 బిట్ డేటాని ఇది ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఒక బిట్ అంటే ఓన్లీ ఒక యూనిట్, అంటే 0 కానీ 1 కానీ ఓన్లీ సింగిల్ యూనిట్ ఉంటుంది. అలా 64 బిట్ డేటాని ఎట్ ఏ టైం అది రన్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే 64 బిట్ అంటే ఒక పర్సన్ ఒకేసారి
64 స్టోన్స్ మోసుకెళ్ళటం, అదే ఈ 64 బిట్. ఇకపోతే ఈ ప్రాసెసర్ అనేది 28 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేశారు. ఈ 28 నానోమీటర్ ఏంటంటే ఈ మైక్రో ప్రాసెసర్స్ మొత్తం కూడా అన్ని ట్రాన్సిస్టర్స్తోనే డిజైన్ చేస్తారు. ట్రాన్సిస్టర్ అంటే ఒక స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది, అంటే ఆన్ కానీ ఆఫ్ కానీ 2 కండిషన్స్ మాత్రమే ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్ సైజ్ అనేది నానోమీటర్స్లో మెజర్ చేస్తారు. ఈ ట్రాన్సిస్టర్ సైజ్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్స్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి పెడతారు. అవి ఎంత తక్కువ సైజు ఉంటే అంత మంచిది. ఇప్పుడు మనం ఫోన్స్లో కానీ సిపియూస్లో కానీ చూస్తే చాలా తక్కువ నానోమీటర్స్లో ఉంటున్నాయి. ఫోన్స్లో 4 నానోమీటర్, 3 నానోమీటర్, 2 నానోమీటర్ అలా సైజెస్ ఉన్నాయి. కానీ మనం 28 నానోమీటర్ ఎందుకు చూస్ చేసుకున్నారో అది కూడా తర్వాత చెప్తా. అసలు ఇప్పుడు ఈ ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇది గేమింగ్ ల్యాప్టాప్స్ కోసమో మొబైల్స్ కోసమో తయారు చేయలేదు. ఇది అంత హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ కాదు, కానీ ఇది మనకి మంచి రిలయబుల్ గా, సెక్యూర్ గా మన ఇండియన్ కంట్రోల్డ్ సిస్టమ్స్ లో యూజ్ అవుతుంది. అంటే గవర్నమెంట్ డిఫెన్స్ సిస్టమ్స్ లో మన డిఫెన్స్ కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రాసెసర్ ని మొత్తం మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫారెన్ కంపెనీస్ చూసుకుంటే ఏఎండి యూజ్ చేసినా గానీ, ఇంటెల్ యూజ్ చేసినా గానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అవన్నీ. ఈ ప్రాసెసర్ అనేది మనకి లాంగ్ టర్మ్ లో మనకే అవైలబుల్ గా ఉంటది. ఈ డిఫెన్స్ సిస్టమ్స్ లో, రాడార్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ లో, డిఫెన్స్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లో, మిసైల్ కంట్రోలింగ్ మానిటర్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. ఇంకా సెక్యూర్ కమాండ్ కంప్యూటర్స్ లో యూజ్ చేస్తారు. ఇంకా టెలికామ్ అండ్ 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూజ్ చేస్తారు. మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంట్రోల్లో కూడా యూజ్ చేస్తారు. మన ఇండియన్ స్పేస్లో అంటే ఇస్రో అక్కడ, మరియు సెక్యూర్ సర్వర్స్లో, డేటా సెంటర్స్లో, ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్స్లో. ఇందులో మనం లీనక్స్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మరియు మన ఇష్టం వచ్చినట్టు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎక్కువ బర్డెన్ అనేది CPU మీద పడదు ఈ ఓఎస్ యూజ్ చేయటం వల్ల. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ RISC ఆర్కిటెక్చర్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా సెక్యూరిటీ అనేది ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్లు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఫారిన్ కంట్రీస్తో అటాచ్మెంట్ ఉండదు, వాళ్ళకి మనీ పే చేసే అవసరం ఉండదు. చాలా అప్లికేషన్స్ దగ్గర ఈ ధ్రువ్ 64 అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎందుకు ఇండియా ఇంత లో ఎండ్ ప్రాసెసర్ని తయారు చేయాలని అనుకుంది? ఎందుకు హై ఎండ్ ప్రాసెసర్స్ తయారు చేయలేదు? అంటే CPUలో యూజ్ చేసేవి, ఫోన్స్లో యూజ్ చేసేవి అవి ఎందుకు తయారు చేయలేదు? అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాసెసర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం డిజైన్ చేసిన ధ్రువ్ 64 కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇది కూడా ఫారిన్ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ఇక్కడికి తీసుకొని రావాలి. అయితే మన దగ్గర ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అంటే, అసలు ఈ మైక్రో ప్రాసెసర్స్ డిజైన్ చేయాలన్నా కానీ, మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. చాలా ఇన్వెస్ట్ అనేది చేయాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. వేరే దేశాలు చూసుకుంటే ఎప్పుడో 1950స్లో స్టార్ట్ చేస్తే ఇప్పటికీ వాళ్ళు 4 నానోమీటర్కి, 5 నానోమీటర్కి, 6 నానోమీటర్కి, 3 నానోమీటర్కి అలా వచ్చారు. మనం ఇప్పుడు 28 నానోమీటర్ ప్రాసెసర్స్ అనేది డిజైన్ చేశాము. ఎందుకు అంటే ఈ ప్రాసెసర్ డిజైన్ చేయడంలో లెర్నింగ్ కర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే డైరెక్ట్గా 4 నానోమీటర్ ప్రాసెసర్ డిజైన్ చేయాలంటే చాలా కష్టం. అంత డిజైన్ చేసిన తర్వాత ఏదైనా ఫాల్ట్ వచ్చిందంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది వేస్ట్ అవుతాయి. అందుకనే ఫస్ట్ మన ఇండియా చాలా లో ఎండ్ ప్రాసెసర్ని డిజైన్ చేయాలనుకున్నది. ఎందుకు అంటే ఇదే రీజన్. చిన్నగా మన లెర్నింగ్ కర్వ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ, బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ, టైంని ఇన్వెస్ట్ చేస్తూ అలా చిన్నగా ఈ మైక్రో ప్రాసెసర్ ఇండస్ట్రీలో ఎదగాలని మన ఇండియా ఆలోచిస్తుంది. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది ఫ్యూచర్లో. మరి ఎందుకు ముందే ఈ మైక్రో ప్రాసెసర్ని డిజైన్ చేయడం మొదలుపెట్టలేదు అంటే, అప్పట్లో చూసుకుంటే అంతగా డిమాండ్ ఉండేది కాదు. అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయో లేదో తెలియదు. అందుకే మన వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేయలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మన డిఫెన్స్ మీద ఫోకస్ చేశారు, మన దేశ రక్షణ మీద ఫోకస్ చేశారు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము మెమొరీ షార్టేజ్. ఈ AI వల్ల మెమొరీ కాస్ట్లు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. మనం చూసే ఉంటాం రీసెంట్ డేస్లో AI వల్ల చాలా ర్యామ్ ప్రైజులు, SSD ప్రైజులు డబుల్ త్రిబుల్ అయినాయి. ఎందుకంటే అవి తయారు చేసే కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి.
మనం రాబోయే కాలంలో చూసుకున్నా కానీ ఈ ఓల్డ్ వార్స్ కంటే ఈ చిప్ వార్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఈ చిప్స్ కి అంత డిమాండ్ పెరిగింది ఎందుకంటే ప్రతిదీ కంట్రోల్ ఆ చిప్స్ మీదే డిపెండ్ అయి ఉంది. ఇండస్ట్రీస్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కంప్యూటర్స్ లో కావచ్చు, ప్రతి చోట చిప్పే ఉంటుంది. ఆ చిప్ డిజైన్ అనేది, మ్యానుఫ్యాక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఫ్యూచర్స్లో ఈ చిప్ కోసం చాలా దేశాలు ఫైట్ చేస్తాయి. అందుకే మన ఇండియా ఇప్పుడు స్టెప్ తీసుకొని మనం కూడా ఓన్గా చిప్స్ డిజైన్ చేయాలని అనుకొని ఇప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేసింది. ఇంకో 20-30 ఇయర్స్లో మనం కూడా మన కంప్యూటర్స్లో యూజ్ చేసే పవర్ఫుల్ చిప్స్ కానీ, మొబైల్స్లో యూజ్ చేసే పవర్ఫుల్ ప్రాసెసర్స్ కానీ డిజైన్ చేసే స్టేజ్కి వెళ్తాము. మన ఇండియాలో కూడా ఆ ఫ్యాబ్రికేట్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఆ చిప్ ఫ్యాబ్రికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోలు. ఎందుకంటే చిప్ ఫ్యాబ్రికేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. కొన్ని లక్షల కోట్లు కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పు జరిగినా కానీ కొన్ని లక్షల కోట్లు కంపెనీలు లాస్ అవుతాయి. అందుకనే ఇంతవరకు మన ఇండియాలో ఏ పెద్ద కంపెనీ కూడా ఈ చిప్ ఇండస్ట్రీలోకి రాలేదు. అంత ఇన్వెస్ట్ చేయడానికి చాలా భయపడ్డారు. అందుకనే మన ఇండియన్ గవర్నమెంటే స్టెప్ తీసుకొని మన ఓన్ చిప్ డిజైన్ చేయాలని గవర్నమెంట్ సపోర్ట్తో మన వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఈ ఓన్ చిప్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకో 5 ఇయర్స్లో ఇది మనకి వాడుకలోకి రావచ్చు. అప్పుడు మనం దీనిని చూసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. మరియు ఈ ధ్రువ్ 64తో పాటు తేజస్ 64 180 నానోమీటర్, తేజస్ 32 130 నానోమీటర్ ఈ 2 ప్రాసెసర్స్ కూడా డిజైన్ చేశారు. మరియు ధనుష్ అని, ధనుష్ ప్లస్ అని ఈ 2 ప్రాసెసర్స్ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఈ ధనుష్ ఏమో 28 నానోమీటర్, ధనుష్ ప్లస్ ఏమో 14 నానోమీటర్స్తో డిజైన్ చేశారు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.